ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హరిత ఇంధనం తయారీలో మనం అగ్రదేశాలతో పోటీ పడాలి అంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇచ్చారు. 2040 నాటికి ప్రపంచంలోనే మన దేశం అత్యధిక విద్యుత్ వినియోగించుకునే దేశంగా మారబోతోంది. కాబట్టి భవిష్యత్తు విద్యుత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని పర్యావరణానికి హాని కలగని విధంగా ప్రపంచమంతా హరిత విప్లవం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమల ఏర్పాటు విషయంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా పారిశ్రామిక అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ అలాగే ఎల్పీజీ కలిపి వినియోగించుకునే ప్రాజెక్టును తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఫెసిలిటీస్ కి చెందిన రాక్మన్ సంస్థ ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గేమ్ చేంజర్ కాబోతుందని అభివర్ణించారు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు హైదరాబాద్ ను సిలికాన్ వ్యాలీగా తయారు చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అలాగే క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే 20% ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాలనేదే ప్రభుత్వ లక్ష్యం. రానున్న రోజుల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు 7.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నం. రోజు రోజుకు పెరుగుతున్న భూ ఉపరితలంలోని ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచ దేశాలన్నీ హరిత ఇంధనం వైపు చూస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియా లాంటి ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఎన్నో పోర్టులు ఉన్నాయి. మనకు కావలసినంత సముద్ర తీరం ఉంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి. పైగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టును పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో రాష్ట్రం లాజిస్టిక్ హబ్ గా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్టీపీసీ, నెట్కాఫ్ భాగస్వామ్యంతో వైజాగ్ లో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు గ్రీన్కో, హీరో ఫ్యూచర్ ఫెసిలిటీస్, ఏఎం గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో కార్లు, ఇంకా చెప్పాలంటే రైళ్లు కూడా హైడ్రోజన్ పవర్ తో నడిచే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. హైడ్రోజన్ బాంబులు తయారు చేయడం కాదు, హైడ్రోజన్ ఎనర్జీతో హైడ్రోజన్ పవర్ ఉత్పత్తి చేసుకుని ప్రజావసరాలు తీర్చుకునే విధంగా భవిష్యత్ తరాలు ఉండబోతున్నాయి. ఇలాంటి వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలు అలాగే పౌర సమాజం మరింత అండగా నిలబడితే ఏపీ ఎవరూ ఊహించినంత గొప్ప అద్భుతాలు సాధిస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. నమస్తే, మీ జేఎస్ఆర్. Please subscribe to Leo News for more videos.